వీధి కాలువ నుండి రేచర్లపేట రైల్వే లైన్ వరకు మురుగు కాలువలు వర్షాల ప్రభావానికి పొంగి పొర్లుతున్నాయి. రామకృష్ణారావుపేట ప్రాంతంలోని సాడువారి వీధి, కిలింవారి వీధి, కొల్లివారి వీధి జల దిగ్బంధనం అవుతున్నాయి. రేచర్లపేట రైల్వే గేట్ నుండి కొత్తపేట మార్కెట్ మీదుగా మసీదు వైపుకు వెళ్లే మార్గాలు కామేశ్వరి నగర్ ముంపు గురవుతున్నాయి. టూటౌన్ సాయిబాబా గుడి జంక్షన్ బ్రిడ్జ్ మార్గం నుండి నూకలమ్మ గుడి మీదుగా రామారావుపేట, ఎస్బీఐ వరకు మురుగు జలాలు నిండిపోతున్నాయి. సూరరావుపేట, రామకృష్ణారావుపేట ప్రాంతాల్లో రోడ్లు విపరీతంగా ఎత్తు చేయడం వల్ల మెయిన్ రోడ్లోని ఆర్ఎన్బి కల్వర్టు వెడల్పుగా నిర్మించకపోవడం వల్ల కొత్తపేట మార్కెట్ బ్రిడ్జ్ దిగువన రోడ్ సెంటర్ డ్రైన్ నిర్మాణం చేపట్టి రేచర్లపేట రైల్వే డ్రైన్కు కలపకపోవడం వల్ల దిగ్బంధానికి నిరంతరం గురవుతున్నాయి. లోతట్టు వీధులు జలమయమవుతున్నాయి. వీధుల్లో కల్వర్టులు నిర్మించకపోవడం వల్ల నీటి మడుగులు ఏర్పడుతున్నాయి. పెద్ద మార్కెట్ ప్రాంగణం యావత్తు చెరువును తలపిస్తోంది. సాయిబాబా గుడి వీధి సెంటర్, మార్కెట్ రోడ్డు మురుగు జలాలతో నిండిపోతుంది. సంత చెరువు జంక్షన్ 4 వైపులా సినిమా రోడ్లో నీరు పెద్ద ఎత్తున నిలిచిపోతుంది. జవహర్ వీధిలో పెట్రోల్ బంకు నుండి ఎంఆర్ఎఫ్ షోరూం వరకు తీవ్రంగా నీరు నిలిచిపోతున్న దుస్థితి ఉంది. సినిమా రోడ్లోని మున్సిపల్ కార్యాలయం, కల్పనా సెంటర్ వరకు జల దిగ్బంధనం ఏర్పడింది. ఇండ్ల నిర్మాణ సామాగ్రి వదిలివేయడం వల్ల పలు ప్రాంతాల్లో డ్రైన్లు మూసుకుపోతున్నాయి. వైరల్ వ్యాధులు ప్రబలిన సమయంలో మురుగు జలాలు నిలిచిపోవడం వల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువవుతున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కాలువల మీద చేపట్టిన అక్రమ నిర్మాణాల వల్ల డ్రైన్స్ ప్రయోజనం లభించడం లేదు. సంత చెరువు చుట్టూ ఆక్రమణలు పెరిగిపోవడం, డ్రైన్ నిర్మాణం లేకపోవడం వల్ల పెద్ద మార్కెట్ ముంపు గురవుతోంది. సినిమా రోడ్లోని 1 టౌన్ వద్ద ఉప్పుటేరుకు కలిసే విధంగా డ్రైన్ నిర్మాణం లేకపోవడం వల్ల చేపల మార్కెట్ వద్ద సులభ్ కాంప్లెక్స్కు కలపడం వల్ల వర్షం నీరు వేగంగా ప్రవహించడం లేదు. రేచర్లపేటకు రైల్వే డ్రైన్, చీడులపొర డ్రైన్, ఇంద్రపాలెం లాకుల నుండి ఏటుమోగా ఎర్ర రోడ్డు వరకు ఉన్న ఉప్పుటేరు కెనాల్ క్లియరెన్స్ లేక సమీప ప్రాంతాలు ముంపు గురవుతున్నాయి. గొల్లపేట, కచ్చేరిపేట, వెంకటేశ్వర కాలనీ, పద్మనాభనగర్, నాగరాజుపేట, కుంతిదేవుపేట, దాల్మిల్ ఏరియాల్లోకి నీరు అధికంగా చేరుతుంది. మహాలక్ష్మీనగర్ రోడ్లో మేజర్ డ్రైన్ నిర్మాణం లేక జగన్నాథపురం నుండి తరలుతున్న మురుగునీరు తోరింగి గ్రామంలో నిలిచిపోతుంది. బ్యాంకుపేట, సత్యప్రసన్న నగర్, సూర్యనారాయణపురం ప్రాంతాల్లో రైల్వే డ్రైన్ నిర్వహణ కొరవడంతో నీరు నిలబడిపోతోంది. జగన్నాథపురం, కోమలి మార్కెట్, పెద్ద మార్కెట్, చిన్న మార్కెట్, నరసింహ రోడ్ మార్కెట్లు ముంపు జలాల్లో తిరగాల్సిన దుస్థితి నెలకొంది. నగరంలో ముంపు నివారణకు యాక్షన్ ప్లాన్ చేపట్టాలని, ప్రత్యేక అధికారి సమీక్ష నిర్వహించాలని గత 2 ఏళ్లుగా కౌన్సిల్ పాలన ముగిసిన తరువాత ఎటువంటి సమీక్షలు జరగలేదని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్, సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. సిటీ ఎమ్మెల్యే, రూరల్ ఎమ్మెల్యే, ఎంపీ తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ నీరు ఇటువైపు వచ్చేస్తుంది. తర్వాత కొత్తపేట మార్కెట్ దగ్గర కింద బ్రిడ్జి కిందన సెంట్రల్ రోడ్లో పెద్ద మేజర్ డ్రైన్ నిర్మాణం చేసి రేచర్లపేట రైల్వే డ్రైన్ కలిపితే అటు సూర్యారావుపేట, నూకాలమ్మ గుడి దగ్గర నుంచి రామకృష్ణారావుపేట వరకు, ఇటు కామేశ్వర నగర్ కానీ ఎక్కడ కూడా చొక్క నీరు నిలబడకుండా నీరు రైల్వే డ్రైన్ ద్వారా సముద్ర తీరం వైపు వెళ్ళిపెట్టే అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమాల గురించి కాకినాడ నగరపాలక సంస్థ ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. అదేవిధంగా చీడిలపుర డ్రైన్ కానీ, పీడబ్ల్యూడీ కాలువలు కానీ, ఉప్పుటేరు కెనాల్ కానీ వీటి ప్రక్షాళన చేసేటువంటి కార్యక్రమాలు తీసుకోవడం లేదు. మరి ప్రత్యేక అధికారులుగా జిల్లా కలెక్టర్లు ఇప్పటికీ 2 ఏళ్లలో 4 మారారు, 6 కమిషనర్లు మారారు. కానీ ఇప్పటికొచ్చి నగరం ముందు గురించి సమీక్ష చేపట్టలేదు. ఎక్కడో ఉన్నటువంటి విజయవాడలో వరదలు వచ్చినాయని చెప్పి 52 లక్షల రూపాయలు కాకినాడ కార్పొరేషన్ డబ్బులు తీసుకెళ్లి అక్కడ ఆహారాలు అందించారు. కానీ ఇక్కడ ఎవరు పట్టించుకున్నటువంటి దాఖలాలు కనిపించట్లేదు. మరి ఈ రకమైనటువంటి పరిస్థితులు ఇట్లాగే ఉంటే మరి కాకినాడ నగరంలో ఇప్పటికే ఆర్థిక మాంద్యంతో చాలా ఇబ్బందిగా ఉంది. రేపు నవంబర్, డిసెంబర్లో పై ఎగువ గోదావరి, అస్సాం నుంచి వచ్చేటువంటి ఆ వరదలకి ఈ నగరం ముంపు 2021లో మరి ఇక్కడ 16 డివిజన్లు, 8 గ్రామాల ముంపు గురయ్యాయి. మరి రాబోయే కాలంలో పరిస్థితి వస్తే కాకినాడ నగర పరిస్థితి యొక్క అవస్థ ఏంటి? ఇప్పటికైనా ప్రత్యేక అధికారులు మరి కాకినాడ సిటీ ఎమ్మెల్యే, రూరల్ ఎమ్మెల్యే, ఎంపీ గారు అందరూ కలిసి సమీక్ష చేసి యాక్షన్ ప్లాన్ చేపట్టాల్సిన అవసరం ఉందని పౌర సంక్షేమ సంఘం